సారీ సార్, టైం అయిపోయింది. సారీ సార్, మేనేజర్ టైం అయిపోయిందంటే రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని చెప్పారు సార్. చూడండి, ప్రెసిడెంట్ తో నేను మాట్లాడుకుంటాను, మీరు రిజిస్టర్ చేయండి. ఓకే ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్ బాయ్స్. ఆల్ ది బెస్ట్. పేరు చెప్పండి. Any news for me? సార్, కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎందుకు అనుకుంటున్నా? సార్, ప్రిలిమినరీ రౌండ్ February 2 నుంచి ఆల్ ఓవర్ ద కంట్రీ జరగబోతుంది. నాజర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాజర్ ఒక జర్మన్ షెపర్డ్ 1 year old ని ట్రైన్ చేస్తున్నాడు. 31 seconds లో పరిగెత్తుతుందని చెప్తున్నారు. అదర్ దెన్ దాట్ ముఖ్యమైన విషయం ఏం లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. లీ ఎందుకని అజిలిటీలో 30 సెకండ్లలో పూర్తి చేయలేదు? సార్, లాస్ట్ మంత్ 35 చేశాడు, కానీ ఇప్పుడు 31 చేస్తున్నాడు. మన లీకి సరిజోడి ఎవ్వరూ లేరు. నువ్వే చెప్తున్నావు. అక్కడ నాజర్ వాళ్ళ కుక్క 31 సెకండ్లలో పూర్తి చేసింది. అడుగుంటున్నారా మీరంతా? లాస్ట్ లండన్ రికార్డ్ ఎంతో తెలుసా? 32 seconds. 30 seconds లోపలే పూర్తి చేసి తీరాలి. సో డబుల్ ద ట్రైనింగ్, ఇంక్రీజ్ ద ప్రోటీన్ అండ్ ఆల్ ఐ వాంట్ రిజల్ట్స్. సార్, ఆల్రెడీ రెస్టే ఇవ్వడం లేదు. రోజు 6 గంటలు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు డబ్బులు చేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సార్. షట్ అప్. నేను చెప్పింది చెయ్యి. The Kennel Club of India welcomes you all for the preliminary round of the 25th International Dog Agility Championship in Ooty. వెల్కమ్ సార్. లాస్ట్ ఇయర్ కంటే చాలా గ్రాండ్ గా ఉంది. ఈసారి ఛాంపియన్షిప్ ఎవరికి దక్కుతుంది సార్? ఖచ్చితంగా నేనే విన్ చేస్తాను, ఎందుకంటే ఈసారి నేను స్పెషల్ డాగ్ ని ట్రైన్ చేస్తున్నాను. మంచి ఎనర్జీ ఉంది, పర్ఫెక్ట్ టైమింగ్ లో చేస్తున్నాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్ నేనే విన్నాను. ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ ది డే, ఒబీడియన్స్ రౌండ్. మొదటిగా రంగంలోకి దిగబోయేది మిస్టర్ ఫెర్నాండెస్ డాగ్ లీ. నెక్స్ట్ కార్తికేయన్ డాగ్ రాకీ. ఈసారి ఫ్రెష్ ఫేస్ అర్జున్స్ డాగ్ సింబా. మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీ ప్రారంభమైంది. డాగ్స్ ని చూసారంటే అవి చాలా ఆసక్తిగా పరిగెడుతున్నాయి. ప్రజలు కూడా చాలా సంతోషంగా డాగ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. Any special talent? చాలా బాగా చేస్తున్నాయి. సో మొదటిగా సింబా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నది మీరు చూస్తున్నారు. ఓ వావ్, వెల్ డన్ సింబా. మొదటి రౌండ్ అద్భుతంగా పూర్తయింది. నెక్స్ట్ రౌండ్ ఏంటో చూసారంటే ఈటింగ్ రౌండ్. తమ్ముడు సింబాకి ఎక్కువ ఇవ్వు, కొంచెం ఇవ్వు. సెకండ్ థర్డ్ వచ్చినా పర్వాలేదు. తర్వాత వచ్చేది రన్నింగ్ రేస్. ఎక్కువగా తింటే వాడు పరిగెత్తలేడు. చెప్పేది విను. ఇక నీ ఇష్టం. First prize goes to Arjun Simba. In the second round in eating competition, winner is Arjun Dog Simba. ఏంట్రా సింబా ఇలా పడిపోయింది? రే, నువ్వు రన్నింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందా లేదా చూసిరా? నేను వస్తానే. లే సింబా, ప్లీజ్ లేకు లే. ప్లీజ్ సింబా, లేకు సింబా. నేను నీకు ముందే చెప్పాను కదా ఎక్కువ ఇవ్వొద్దని. ఇప్పుడు చూసావా ఎలా పడుకున్నాడు? పర్వాలేదు, డోంట్ వరీ. చూడబ్బాయ్, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఓకే అంకుల్. రే సింబా, సింబా. అంకుల్ తీసుకోండి అంకుల్. గుడ్, ఇవ్వు. డ్రింక్. గుడ్ బై. హీస్ యాక్టివ్ నౌ. సి అనౌన్స్ చేస్తున్నారు. రెండు వెళ్దాం. కమ్ ఆన్. ఫ్రంట్ లైన్ లో డాగ్స్ అన్ని రేస్ కోసం గెలవాలి, సరేనా? విసిల్ ఊదంగానే వదిలేయ్. ఓకే. ఎవరీ విసిల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హియర్ వి గో. 3 2 1 రేస్ స్టార్ట్ అయింది. చూసారంటే లీగ్ టఫ్ కాంపిటీషన్ గా హాల్స్ పరిగెడుతుంది. ఇంకా కొంచెం సేపట్లో ఏ డాగ్ ఫస్ట్ చేస్తుందో మనం తెలుసుకుందాం. yes, ఫెర్నాండెస్ కి ఫస్ట్ వచ్చింది. ఇంకా నాజర్ వాల్క్ సెకండ్, అలాగే కార్తికేయన్ జాకీ థర్డ్ గా వచ్చింది. వెరీ సారీ సింబా, ఫస్ట్ 2 రౌండ్లు సూపర్ గా పర్ఫార్మ్ చేసినా సరే ఈసారి సింబా 4th ప్లేస్ లోనే వచ్చింది. ఈ పోటీలో కొన్ని డాగ్స్ విన్ అర్జున్, అర్జున్ కాస్త ఆగు, వెళ్ళొద్దు. సింబా గెలిచిందని పిలుస్తున్నారు. లేదు, 4th కదా వచ్చింది. లేదు, థర్డ్ వచ్చిన డాగ్ కి రమ్మిచ్చినట్టు తెలిసింది. అందుకే జడ్జెస్ డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు 4th వచ్చిన డాగే థర్డ్ వచ్చినట్టు. నిజంగానే? అవును. అభినందనలు తెలుపుకుంటున్నాను.
చేయబోతున్నాం. ఈ టాప్స్ కంగ్రాట్స్ సార్. నెక్స్ట్ మంత్ మెయిన్ కాంపిటీషన్ కోయంబత్తూరులో జరగబోతుంది. మిగతా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ సార్. రేయ్, ఇదిగోరా. టాప్స్ కూడా రాబోతున్నాయి. మనం హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లక్కీ డాగ్ గుడ్ డాగ్ బాగా ట్రైన్ చేయి, డెఫినెట్ గా విన్ యూ గోట్ ఎ గుడ్ ఛాన్స్. సీ యూ, బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. ఆ హస్కీ డీటెయిల్స్ నాకు 1 hour లో కావాలి. అంకుల్ డాగే కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన సింబా థర్డ్ ప్రైజ్. మెడల్ చూడండి. వెరీ గుడ్ రా. కేక్ అర్జున్ కోసం తెచ్చాను, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టు. హలో మిస్టర్ శంకర్, ఐఎమ్ ఫెర్నాండో. నా గురించి మీరు వినే ఉంటారు. విన్నాను సార్, కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూడ్డాం. కబురు పెడితే నేనే ఇంటికి వచ్చేవాని కదా సార్. నో మీరున్న చోటుకి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను. ఐల్ కమ్ టు ద పాయింట్. మీరు మీ డాగ్ని చాలా బాగా ట్రైన్ చేశారు, కాంపిటీషన్లో చూశాను. నో నేను కాదు సార్, అంతా వీడే చేశాడు. ఏదో అలరిగా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. సింబా అంటే వాడికి ప్రాణం. బట్ యు సీ, ఈ బ్రీడ్ ఉండాల్సిన చోటు ఇది కాదు. ఐ వాంట్ టు బై యువర్ డాగ్. మీ రేట్ ఎంతో నాకు బాగా తెలుసు. ఎంత ఇస్తా ఉంటున్నారు? ఈ ఇంటి మీద మీరు చేసిన మొత్తం అప్పుని వడ్డీతో సహా కట్టేస్తాను. అంకుల్, నేను నా సింబాని ఇవ్వను. నాన్న ప్లీజ్ నాన్న, మనమే ఉంచుకుందాం. సింబా పాపం నాన్న. అర్జున్, సింబా అంట సింబా, నోర్మీరా. అబ్బా మీరు ఊరుకోండి అన్న. సారీ సార్, సింబా లేకుండా మేము అసలు ఉండలేం. ఏంటి శంకర్, అయితే తీసుకున్న డబ్బు ఇచ్చే ఐడియా లేదన్నమాట. మీకు ఇంకా సరిగ్గా అర్థం అవ్వలేదనుకుంటాను. నేను తలుచుకుంటే ఈ ఇంటి మొత్తాన్ని జప్తు చేయించగలను, కానీ ఇదంత అవసరం ఉండదని నేరుగా మాట్లాడదామని వచ్చాను. ఆ కుక్క పోటీలో పాల్గొనకూడదు. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ కాదు. ఇంకా మేము పోటీలో పాల్గొంటాము అంటే జరిగేదే వేరు. ఇలా చూడండి, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర వద్దు. తీసుకున్న డబ్బు ఎలా ఇవ్వాలో తెలుసు. నీ మొహం తెలుసు. ఏదో పెద్ద మనిషి మన అప్పు అంతా కడతా ఉంటున్నారు. మాట్లాడకుండా కుక్కనిచ్చేసే పెద్ద జమీందారులా మాట్లాడతావు. నానా, నువ్వు ఈ జన్మలో బాగుపడవురా. మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజం. దానికి కావలసిన వడ్డీ అసలు కంటే ఎక్కువగానే కడుతున్నాను. మీకు చెప్పినట్టుగా ఈ నెలలో మీ డబ్బు మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇదే మీ టాపిక్ అయితే ఇక మాట్లాడడానికి ఏమీ లేదండి. మా అబ్బాయి ఆశపడింది చేస్తాడు. దానికి సపోర్ట్గా నేను ఎప్పుడూ ఉంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చేద్దాం సార్? ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయటపడేద్దామా? దారికి వస్తాడు. ఇప్పుడే కదా మొదలు పెట్టింది. రే, ఫస్ట్ రింగ్ లో జంప్ చేస్తుందిరా, ఆ తర్వాత బల్ల మీద నుంచి డౌన్ కి రన్ చేస్తుందిరా, ఆ తర్వాత టనల్ లోకి దూరి వెళ్తుందిరా. ఇంకా చాలా ఉన్నాయిరా. రే, ఫస్ట్ హై జంప్ పెద్ద కారు తీసుకుని రండి. కమ్ ఆన్ సింబా, కమ్ ఆన్. గో సింబా, కమ్ ఆన్ సింబా, జంప్. సింబా. హలో చెప్పు ఇషి. హే, ఫోన్ కొంచెం అర్జెంట్ కి ఇస్తావా? రే, ఇషి లైన్ లో ఉంది. హే, ఒక అంకుల్ మనకి కాంపిటీషన్ లో హెల్ప్ చేశారు కదా, ఆయన ఇప్పుడు మిలిటరీ గ్రౌండ్ లో డాగ్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారా. మనం ఆ అంకుల్ దగ్గర హెల్ప్ అడుగుదామా? ఆ అంకుల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అయితే మేము అక్కడికి రావా? లేదురా, ఆయన మార్నింగే అక్కడ ఉంటారు. నేను డాడీతో జాగింగ్ కి వెళ్ళేటప్పుడు చూసాను. రేపు వస్తారా? ఓకే, బాయ్. పోలీస్ సైజ్ చూడకుండా నీ పాటికి నువ్వు వాడిస్తూనే ఉన్నావు. ఎంత రఫ్గా ఉందో చూడు. సార్, మేనేజర్ మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఓకే, నేను వెళ్ళిపోతాను. దీన్ని ఇంకోసారి నువ్వు పొడిగా చెయ్యి. ఓకే సార్. చెప్పండి సార్. మీ లోన్ రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే 10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే 5 లక్షల లోన్ దొరుకుతుంది. సార్, నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 10 ఏళ్ల 3 నెలలు అయింది సార్. నేను అలాగే అనుకున్నాను. బట్ మీరు పర్మనెంట్ అయ్యి 8 ఏళ్లే అయింది. దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సారీ, ఈ బైలా నాకు తెలీదు. మీకు 3 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంది. కావాలంటే దానికి అప్లై చేసుకుంటారా? సార్, ఈ డబ్బు మీద నమ్మకంతోనే నా ఇల్లుంది. అప్పుల వాళ్ళు వెంటాడుతున్నారు.
సార్ మీరేదైనా చేయగలరా సార్ ప్లీజ్? సారీ, నేను మీలాంటి వాడినే. మేనేజ్మెంట్ నాకు ఏ పవరు లేదు. ప్లీజ్ ఈ అప్లికేషన్లో ఒక సంతకం చేయండి. 2-3 నెలల్లోగా లోన్ శాంక్షన్ అయ్యేలాగా చేస్తాను. శంకరు, తీసుకున్న అప్పు ఇచ్చే ఐడియా లేదన్నమాట. మీకు చెప్పినట్టుగా ఈ నెలాఖరులోగా మీ డబ్బు మీ చేతికి వస్తుంది. శంకర్, శంకర్, సంతకం చెయ్యండి. ఉంటాను సార్. హలో, అర్జున్ ఇలా అండి? అవును చెప్పండి. కమింగ్ మార్చ్ 1 కోయంబత్తూర్లో జరగబోయే ఫైనల్